హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో, ఈరోజైతే ఎటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే లేవండి. సో, ఇది స్మాల్ సర్ప్రైజ్ లాంటిదే అనమాట. నేను చేస్తూ ఉంటాను. మీకు దేనికోసమో అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో, తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలియక ఎంతమందికి ఎంతసేపు చూసిన తర్వాత అర్థమైందో అది కూడా కామెంట్ చేయండి. సో, ఈరోజైతే గనక మనకు ఏం లేదండి. గెస్ చేసిన వాళ్ళైతే చేయండి. తెలియని వాళ్ళ కోసమైతే నేనే చెప్పేస్తున్నాను. సో, ఏం లేదండి. పాపకి మొన్న ఈ జాన్యువరి 29కి మూడో నెల కంప్లీట్ అయిపోయిందనమాట. నాలుగో నెలలోకి వచ్చేసింది. కాకపోతే ఏంటంటే నిన్న మా తోటికోడలు వాళ్ళది పురిటి స్థానాలకనేసి వెళ్ళడంతో మనం పాపకి ఫోటోషూట్ అనేది చేయలేదనమాట. సో, దానికోసమే ఈరోజు కొంచెం ఖాళీ చూసుకొని ఏమేమి వస్తువులు ఉన్నాయో చూసుకొని స్టార్ట్ చేశానండి. పాపం ఈ మంత్‌కి ఏంటో గాని పాపకి ఏ ఇంగ్రీడియెంట్స్ దొరకలేదనమాట. ఎటువంటి వస్తువులు కూడా. సో, ఫైనల్‌గా మొత్తానికి నాకు ఇలాంటి పువ్వులే కొన్ని దొరికాయండి. స్టార్టింగ్‌లో నేను ఫస్ట్ మంత్‌ది బంతి పువ్వులతో చేశానండి. మళ్ళీ ఆ సేమ్ కలరే కాకపోతే ఇవి వేరే పువ్వులనమాట. ఇవి టెంకిస్ పువ్వుల్లాంటివే. ఉత్తినే రాలిపోతాయి. ఇవి కూడా సీజన్ అయిపోయిందనమాట. కాకపోతే నా కోసం నా అదృష్టం కొద్దీ జస్ట్ 3 అనే అక్షరానికి రాయడానికి తగ్గట్టు దొరికాయండి. ఎందుకంటే పాపకి ఇప్పుడు మూడో నెల కంప్లీట్ అవ్వింది కదండీ. సో, మంత్‌కి ఒక ఫోటో తీస్తాననేసి ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను. మనకి మన బాబు కోసం కూడా నేను ఆశుబాబుకి జస్ట్ 5 మంత్స్ వరకే తీశానండి. తర్వాత నాకు టైం దొరకక, తను కుదురుండక తీయడానికైతే అవ్వలేదండి. ఈ పాపకి ఎలా అయినా 12 నెలల ఫోటోస్ తీసి కడిగించాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను స్ట్రాంగ్‌గా. సో, ఎంతవరకు నన్ను ముందుకు తీసుకువెళ్తారో చూడాలింకా. చూస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ మంత్ ఏం ప్రిపేర్ చేసుకుందాం అనేసి. యాక్చువల్లీ నేను రెండో నెలకే ఈ పువ్వుల్ని పెట్టి తీద్దామనుకున్నాను. కాకపోతే నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండడంతో నాకు కుదరలేదండి. దానికోసమే నేను వచ్చేటప్పటికి 1 మంత్ అయిపోయింది కదండీ. 1 మంత్‌లో మొత్తం పువ్వులన్నీ రాలిపోయి సీజన్ అయిపోయిందనమాట. పువ్వులు కాయడం ఆగిపోయాయి. సో, లాస్ట్ ఫైనల్ పూతనమాట ఈ పువ్వులు దొరకడం. అందుకు దొరికిన వాటితోనే నాకు వచ్చినట్టుగా నాకు అప్పటికప్పటికి ఏం థాట్స్ అనిపించాయో అలా డెకరేట్ చేశాను. జస్ట్ నార్మల్ సింపుల్‌గా అనమాట. నెక్స్ట్ మంత్ అయితే కొంచెం మంచిగా ప్లాన్ చేద్దామండి. మీకేమైనా సజెషన్స్ ఉంటే గనక ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ విధంగా చేస్తే బావుంటదో కూడా ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే నాకు కొత్తేనండి. నేను చూసి ఇంప్రెస్ అవ్వి యూట్యూబ్‌లోన నేను చేద్దాం కదా పాపకి. ఆడపిల్ల కదా! బావుంటాయి, ముద్దుగా ఉంటాయి అనేసి చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో, దానికోసమేనండి ప్రయత్నిస్తున్నాను. ఎంతవరకు వెళ్తదో చూద్దాం మరి. 3 అక్షరానికైతే కరెక్ట్ పువ్వులు సరిపోయినాయండి. కొన్ని పువ్వులైతే రాలిపోయాయన్నమాట. సో, ఉన్న పువ్వుల్ని ఈ విధంగా కొంచెం సర్దుకొని పెట్టుకున్నాను. ఐ హోప్ బానే ఉంటుందనుకుంటున్నాను. యాక్చువల్లీ బియ్యం పెట్టి చేద్దామనుకున్నానండి. కాకపోతే ఏంటంటే వైట్ క్లాత్ కదండీ! నా దగ్గర వేరే కలర్ క్లాత్ కూడా లేదు. సో, కొంచెం బ్లాక్ క్లాత్ అలాంటివి ఏమైనా అయితే గనక కలర్‌ఫుల్ క్లాత్‌లయితే బియ్యం వైట్‌గా ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి. కానీ వైట్ క్లాత్ మీద బియ్యం పెట్టి చేస్తే కనిపించవనేసి బియ్యంతో చేయలేదండి. ఇంక మనకు ఆడపిల్లంటే పువ్వులతో కొంచెం గ్రాండ్‌గా కనిపిస్తది, బావుంటదనేసి చెప్పి పువ్వుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే మన పల్లెటూరులోనైనా, మన ఇంట్లోనైనా గానీ ఎక్కువగా దొరికేవి పువ్వులేనండి. సో, ఈ పువ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో, ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. ఎవరింటి దగ్గరికెళ్ళినా గానీ పువ్వులు బావుంటాయన్నమాట. ఖచ్చితంగా ఒక్క పువ్వు మొక్క అయినా పెంచుకుంటారండి. ఎందుకంటే మనకు అంత సిటీ సైడ్ కాదు కాబట్టి మనకు మట్టి ఏరియా అయితే ఫుల్లుగా ఉంటదనమాట. సో, కిందంతా మట్టే కాబట్టి మట్టి దగ్గర ఎక్కువగా పూల మొక్కలనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటారండి. ఇవి నాకు దొరికినవైతే ఈ పువ్వులు కొన్ని చర్చిలో దొరికినాయన్నమాట. చర్చి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అవుతారనమాట. వాళ్ళు పెట్టుకున్నారండి చర్చి దగ్గర ఈ మొక్కల్ని. అక్కడ కొన్ని పూలు దొరికాయి. ఇంకొకటి అంగన్వాడీ సెంటర్‌లో అయితే ఫుల్లుగా కనిపిస్తాయన్నమాట ఈ మొక్కలు. మీకు ఒకసారి ఇవి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలుగా స్టార్ట్ అయ్యాయి. ఫుల్ ఫుల్లుగా మీకు పువ్వులు ఎక్కువగా కనిపించినప్పుడు షార్ట్ వీడియో తీసి పెడతానండి. మొక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడ్డానికైతే చాలా బాగా అందంగా కనిపిస్తాయన్నమాట పువ్వులు.
మీకు వీడియోలో దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. రేఖలైతే చాలా డెడికేటెడ్‌గా ఉంటుందనమాట. ఇలా జస్ట్ ఇలాగా రఫ్ చేసామంటే నలిగిపోతుంది. అంత ఇదిగా ఉంటుందనమాట. ఉన్న పువ్వులతోనైతే ఈ విధంగా చేశానండి. నెక్స్ట్ మంత్ దేనితో చేస్తే బావుంటదో కూడా మీరు నాకు కొంచెం సజెస్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా? లాస్ట్‌లో కొన్ని రేఖలు మిగిలిపోయాయన్నమాట. ఇంకా రేఖలతో కింద వరకు పువ్వులు రాలేదండి. సరిపోలేదు. చెప్పాను కదండీ! మొక్కలకి దగ్గర పువ్వులు అసలు లేవండి. లాస్ట్ సీజన్ కదా! లాస్ట్ కాప్ అనమాట. ఈ పువ్వులే దొరికాయి. సో, దానికోసమే కింద రెబ్బలుంటే దాన్ని ఈ విధంగా పేరుస్తున్నాననమాట. అయినా కొంచెం చూడడానికైతే బాగా అనిపించింది. ఫొటోస్ కూడా బాగా వచ్చాయండి. 3 రాసేసాను. చుట్టూరా చేసేసాను. పాపలకి చిన్నప్పుడు ఇలాంటి మెమోరీస్ మనము ఇచ్చేది వాళ్ళ చిన్నతనంలోనే కదండీ! పెద్దయ్యాక ఎలాగో ఇవ్వలేము. సో, కొంచెం కష్టమైనా గానీ ఇంట్రెస్ట్‌గా చేసుకుంటే రేపంటూ వాళ్ళకేదైనా జ్ఞాపకాలను ఇచ్చామంటే ఇవి అని చెప్పుకోవడానికి బావుంటాయి కదా! అనేసి నా నమ్మకం అండి. సో, నాకెలానో ఇలాంటి జ్ఞాపకాలు ఏమీ లేవనమాట. ఎందుకంటే అప్పట్లో మనకి ఇలాంటి ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా ఇలాంటివి ఏమీ లేవసల. కానీ ఇప్పుడు అలా కాదు కదండీ! ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనము ఇలాంటివి స్వీట్ మెమోరీస్ అందించకపోతే వేస్ట్ అనిపిస్తదనమాట నాకైతే. సో, కొంచెం కష్టమైనా వెళ్ళి పువ్వులు కోసుకొనొచ్చి మరి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. కొంచెం అది ప్లెయిన్‌గా ఉందనేసి చెప్పి చిన్న రేఖల్ని ఈ విధంగా పేర్చేసానండి. దాని దగ్గర పాపని పడుకోబెట్టి ఫోటోస్ తీసుకుందాం అనేసైతే ఇలా చేసుకున్నానండి. మన ఇంటి దగ్గర ఇంకా డెకరేషన్‌కి సంబంధించినవి ఏవీ లేవండి. ఇవే ఉన్నాయి. ఇంకా తనకు బారసాలకి కొన్ని బొమ్మలైతే వచ్చాయన్నమాట. టాయ్స్. అందరూ గిలిగిచ్చకాయలు అంటారు కదండీ! ఆ గిలిగిచ్చకాయల బొమ్మలు ఎక్కువగా తీసుకొచ్చారన్నమాట. అవి పాప ఇప్పుడైతే సరిగ్గా ఆడుకోవట్లేదనేసి నేను అవి లోపల పెట్టేశాను. ఆడుకోవట్లేదండి. సో, ఫైనల్ లుక్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు మనము టాయ్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! ఆ టాయ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో పెరుచుకుందామండి. ఎందుకంటే కొంచెం లుక్ ఇస్తాయేమోననేసి. చిన్న పిల్లలంటేనే బొమ్మలు కదండీ! ఇంక ఈ బొమ్మల్ని ఈ విధంగా ప్రతి ఫోటోలోనైనా, వీడియోలోనైనా ఈ బొమ్మలు కంపల్సరీ ఉంటాయండి. ఎందుకంటే పాపకు వచ్చిన బొమ్మలు కదండీ! ఇవే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. తను ఆడుకునే టైంలో అయితే మనం తీసుకుందామండి. కాకపోతే ఇప్పుడు ఉన్నవి ఇవే కాబట్టి ఇవే పెడతాను ప్రతిసారి. సో, ప్లీజ్ అండి ఏమనుకోకండి. చిన్న పాప కదండీ! ఆడుకోదనమాట. ఒకవేళ బయట పెడితే వాళ్ళ అన్నయ్య తీసి ఆడేస్తున్నాడు. సో, అందుకోసమే లోపల పెట్టేస్తున్నానండి. మొత్తం ఈ బొమ్మలే ఉన్నాయి. ఇవి మాత్రమే పెట్టానండి. ఇంక పాపని తీసుకొనొచ్చి పడుకోబెడదామండి. సో, ఫైనల్ లుక్ అయితే ఏ విధంగా ఉందో చూద్దురు గాని వెయిట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. పాపను పడుకోబెట్టేసాము. కాసేపు బాగానే ఆడింది. ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. పాపం బొమ్మలు అలా పడుకుండిపోయింది. బెలూన్స్‌తో చేద్దామని అనిపించింది గానీ, బెలూన్స్ ప్రెజెంట్ కరెక్ట్ టైంకి లేవండి. ఇంకొకటి నా మైండ్‌లో ఉంది ఏంటంటే టమాటాస్‌తో చేద్దాం అనుకున్నా. టమాటాస్ కూడా అవైలబుల్‌గా లేదు మన ఇంట్లో. హాయ్ చెప్పు మమతల్లి. మమతల్లి హాయ్. హాయ్ హాయ్. వచ్చు. వచ్చు. పక్కకి తిరుగుతావా? పక్కకి తిరుగుతావా? ఇలా 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 ఇలాగా ఈ పక్కకి ఇలాగా ఇలాగా హచ్ 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 హచ్. ఏడ్చేస్తుంది. ఇదిగా వద్దా? పాపం పక్కకు తిప్పేసరికి ఏడ్చేసిందనమాట. మొన్న ఒక వీడియో పెట్టాను కదండీ! ఫస్ట్ టైం బోర్లా తిరిగింది. సో, తర్వాత కొంచెం కొంచెంగా తిరగడానికి ట్రై చేస్తుంది కానీ తిరగలేకపోతుందండి. ఇంకా 4వ నెల స్టార్ట్ అయింది కాబట్టి
అది ఇంతలో అది అలవాటు అయిపోతుందిలేండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, బాగానే వచ్చాయండి. చూడండి పువ్వులు అయితే ఇదిగోండి ఈ విధంగా చామంతి పువ్వుల్లానే ఉంటాయి, కాకపోతే ఎక్కువసేపు నిల్వ ఉండవు అనమాట, త్వరగా వడిలిపోతాయి. పాప అయితే హాయిగా ఆడుకుంటుంది, నచ్చినట్టు ఉన్నాయండి. సో ఇంతేనండి వీడియో. నేను మా పాప కోసం చేసిన డెకరేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.